హాయ్ అండి. మామిడికాయతో సింపుల్‌గా చేసుకుని మామిడికాయ రోటి పచ్చడి చూపించబోతున్నాను. ఇక్కడైతే ఒకటి మామిడికాయ తీసుకొని దీన్ని శుభ్రంగా కడుక్కొని ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని 10 ఎండుమిరపకాయలు 10, 15 దాకా వెల్లుల్లి రెబ్బలేసుకొని మామిడికాయ ముక్కలు వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. పసుపు కొద్దిగా వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ రెడ్ చిల్లీ కారం వేసుకొని మూత పెట్టి వాటర్ ఏం పోయకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులని వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేసుకొని కలుపుకోవాలి. ఇది కొద్దిగా వేగాక కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మగ్గించుకోవాలి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత 1/4 స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి. ఈ తాలింపు అంతా బాగా కలిసిపోయిన తర్వాత మ్యాంగో చట్నీని వేసుకొని కలుపుకోవాలి. ఇంతేనండి, మామిడికాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఇక్కడైతే కారం కారంగా పుల్ల పుల్లగా భలేగా ఉంటుందండి. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.